ఇవాల్టి నుంచి ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ప్రణీత్ రావును 7 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఇవాల్టి నుంచి ఈ నెల 23 వరకు కస్టడీలో విచారించనున్నారు. చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకోనున్నారు పంజాగుట్ట పోలీసులు. ఇప్పటికే చెంచల్గూడ జైలుకు బయలుదేరారు పోలీసులు. కస్టడీలో మరిన్ని విషయాలు రాబట్టనున్నారు. ఫుల్ డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, ప్రణీత్ రావు కస్టడీ డీటెయిల్స్ ఏంటి? యశోద, ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఇక ఈ ఫోన్ల అక్రమ ట్యాపింగ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తీసుకోవాలి, అతను మరింత విచారించాలన్న ఉద్దేశంతో పంజాగుట్ట పోలీసులు కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది నాంపల్లి కోర్టులో. సో ఈ పిటిషన్ను విచారించిన తర్వాత నాంపల్లి కోర్టు 7 రోజుల పాటు ప్రణీత్ రావును కస్టడీ విచారణకు అనుమతించింది. దాంతో కొద్దిసేపటి క్రితమే ఈ 7 రోజుల కస్టడీ విచారణలో భాగంగా కొద్దిసేపటి క్రితమే పంజాగుట్ట పోలీసులు చెంచల్గూడ జైలుకు వెళ్ళడం జరిగింది. ఆయన్ను అక్కడ కస్టడీలోకి తీసుకుంటారు. ఆయన కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇమీడియట్గా వైద్య పరీక్షలు నిర్వహించి ఇక 7 రోజుల పాటు ఈ కస్టడీ విచారణ అనేది కొనసాగనుంది. ఈ కస్టడీ విచారణలో మొత్తం ఈ 5 ఏళ్ల పాటు తను చేసినటువంటి ఈ అక్రమ ఫోన్ల ట్యాపింగ్కు సంబంధించినటువంటి అనేక కీలక సమాచారాన్ని ప్రణీత్ రావు నుంచి ఇటు పోలీసులు రాబట్టబోతున్నారు. వాస్తవంగా ఫోన్ల ట్యాపింగ్కి సంబంధించి 5 ఏళ్ల కాలంలో తను చేసినటువంటి లక్షలాది ఫోన్ కాల్ కన్వర్జేషన్స్ ట్యాపింగ్ విషయంలో తను ఏ రకంగా ఈ యొక్క కీలక పాత్ర పోషించాడు అనేటువంటి డీటెయిల్స్ని పోలీసులు మొత్తంగా రాబట్టబోతున్నారు. ఇక ఇప్పటికే గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండి ప్రస్తుత సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి టార్గెట్గా అప్పుడు ఈ ఫోన్ల ట్యాపింగ్ జరిగిందనేది మనకు తాజాగా వెలుగులోకి వచ్చిన వాట్సాప్ చాట్లను చూస్తే అర్థమైంది. ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, తనతో సన్నిహితంగా ఉన్న రాజకీయ నేతలు వీళ్ళందరి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు కూడా బయటకు వచ్చినటువంటి వాట్సాప్ చాట్లను చూస్తే అర్థమైంది. సో వీటన్నిటికి సంబంధించి అసలు ప్రణీత్ రావే ముఖ్య పాత్రధార, లేకపోతే ఇతను ఎవరైనా మధ్యలో తను ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎవరన్నా వెనక నుండి నడిపించారా అనేటువంటి విషయాలు కూడా ఆ పోలీసులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పటికే కొంతమంది ఒక కీలక నేతలు కూడా ఇటు ఇందులో ప్రమేయం కలిగి ఉన్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి వాస్తవాలను కూడా పోలీసులు తెలుసుకోబోతున్నారు. ఇక ఇదిలా ఉంటే మరోవైపు ప్రణీత్ రావు ఈ ఫోన్ల ట్యాపింగ్కు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలన్నీ చేయటం వెనుక ఒక గతంలో ఎస్ఐబిలో కీలకంగా వ్యవహరించిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి యొక్క పాత్ర కూడా ఉందనేటువంటి ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. గతంలో పనిచేసినటువంటి ఎస్ఐబిలో కీలకంగా పనిచేసిన ఐపీఎస్ ఉన్నతాధికారులే అతను కొంత ప్రలోభ పెట్టి ఈ తతంగం అంతా నడిపించినటువంటి ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి వాస్తవాలను కూడా పోలీసులు ప్రణీత్ రావు నుంచి ఈ కస్టడీ విచారణలో రాబట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఆయన ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. ఫోన్లను సీజ్ చేసిన తర్వాత అందులో నుంచి తను ఏదైతే డేటాను డిలీట్ చేశారో ఆ డేటాను మొత్తాన్ని కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపించిన తర్వాత మొత్తం రీట్రైవ్ చేశారు. అలాగే ఈ డేటాకు సంబంధించి తను ఫోన్ కాల్స్లో మాట్లాడినటువంటి వ్యక్తులు, వాళ్ళతో ఉన్నటువంటి పరిచయాలు, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రణీత్ రావు నుంచి పోలీసులు కొంత కీలక ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఈ కస్టడీ విచారణలో తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే తను ఆ రోజు డిసెంబర్ 4వ తేదీన ధ్వంసం చేసినటువంటి దాదాపు 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశాడు అనే విషయాన్ని ఇప్పటికే ధృవీకరించారు. కాబట్టి వీటిలో ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్కుల్లో నుంచి డేటాను కూడా రిట్రైవ్ చేసి అందులో ఉన్నటువంటి సమాచారం తాలూకుగా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈ వివరాలన్నింటినీ కూడా ప్రణీత్ రావు నుంచి పోలీసులు స్వీకరించినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఓవరాల్గా ఈ ఫోన్ల ట్యాపింగ్కు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ను కూడా ప్రణీత్ రావు నుంచి ఇటు పోలీసులు రాబట్టబోతున్నారు ఈ కస్టడీ విచారణలో. ఇక ఇదిలా ఉంటే కేవలం రాజకీయ నేతలు మాత్రమే కాదు, వ్యాపారస్తుల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేసి వాళ్ళ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు ప్రణీత్ రావు. సో వీటికి కొద్ది రోజుల క్రితం తమ దగ్గర డబ్బులు వసూలు చేశాడు, తమను బ్లాక్మెయిల్ చేశాడు, తమ ఫోన్లు ట్యాప్ చేసి అంటూ కూడా కొంతమంది వ్యాపారస్తులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు అక్రమ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఈ వ్యవహారాలు ఇటు గోల్డ్ వ్యాపారులు, డైమండ్స్ వ్యాపారులు వీళ్ళందరి నుంచి కూడా వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళ మూమెంట్స్ మొత్తాన్ని కనిపెట్టి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలను వసూలు చేసేటటువంటి విషయాలు ఇప్పటికే నిర్ధారించబడి ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రణీత్ రావు నుంచి స్వీకరించబోతున్నారు. ఇలా మొత్తం 5
5 ఏళ్ల పాటు తను చేసినటువంటి అక్రమ ఫోన్ల ట్యాపింగ్ విషయంలో అసలు ఈ వ్యవహారాన్ని మొత్తానికి కీ రోల్ వహించింది ప్రణీత్ రావేనా, అతను నడిపించినటువంటి వ్యక్తులు ఎవరు, గతంలో కొంతమంది నేతలు కూడా అప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా దీనికి కొంత ప్రధాన భూమిక పోషించారు అన్నటువంటి ఆ విషయాలు కూడా కొంత ఆరోపణ అవి కూడా వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి వాస్తవాలను కూడా తెలుసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇలా మొత్తం ఈ 7 రోజుల పాటు కస్టడీ విచారణలో ఇవాళ నుంచి 23వ తారీఖు వరకు కూడా ప్రణీత్ రావును పోలీసులు కస్టడీకి తీసుకోబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయన్ను చెంచల్గూడ జైలు నుంచి తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇక పంజగుట్ట పోలీసులు అక్కడే పిఎస్లోనే విచారిస్తారా, లేదంటే ఈ గతంలో తనను అదుపులోకి తీసుకున్న తర్వాత ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ విచారణ చేసినట్లు కస్టడీ విచారణ కూడా అలా చేస్తారనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. యశోద.